మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి గారి స్మారక దినోత్సవం అంటే శత జయంతి సందర్భంగా ఆయన పేరున సైక్లింగ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా అంటే 28వ తారీఖు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సైక్లింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా ఈ పోటీలు ఉదయం 8 గంటల నుండి నైట్ 10 కావచ్చు 9 కావచ్చు దాదాపుగా 10 నుంచి 15 గంటల సమయం పడుతున్న సందర్భంగా కాలు కింద పెట్టకుండా సైక్లింగ్ చేయాలనే ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఏదైతే వందే మాత్రం ఫౌండేషన్ అట్లాగే ద్యాప గోపాల్ రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి 28వ తారీఖు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సైక్లింగ్ పోటీల్లో చాలా మంది పాల్గొనబోతున్నారు. అట్లాగే నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఏదైతే మనకు ద్యాప గోపాల్ రెడ్డి గారు గుడిగానిపల్లి వాస్తవుడు, ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి, పేదల పక్షపాతి, రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్న అటువంటి వ్యక్తి నిజంగా ద్యాప గోపాల్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి పదవి కాలంలో ఎంతో మంది పేదలకు కానీ రైతులకు కానీ ప్రజలు కానీ ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి దాదాపుగా కనుమరుగైపోతున్న తరంలో ఆయన్ని కూడా మర్చిపోతున్న సందర్భంలో ఈ రోజు ఆయన పేరుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆయన అంటే దాదాపుగా చనిపోయి అంటే ఆయనకు శత జయంతిని పురస్కరించుకొని ఆయన పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం మనం కల్వకుర్తి బిఎస్ఎన్ఎల్ అంటే మున్సిపల్ కార్యాలయం పక్కన బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో ఇదే గ్రౌండ్ లో రేపు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటల నుండి సుమారుగా రాత్రి 10-11 గంటల సమయం వరకు కూడా ఈ కార్యక్రమం నిర్మూలంగా జరగబోతున్న తరుణం చూస్తా ఉన్నాం. ఎవరు కూడా అంటే ఈ కార్యక్రమం పోటీ ఆలోచన విధానం ఏంటంటే కాలు కింద పెట్టకుండా సైక్లింగ్ చేసేవారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కేవలం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో మొదటి ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 10,000 తోని అట్లాగే పాల్గొన్న వారికి కూడా ఏదో ఒక బహుమతి ఇచ్చి ఆయన పేరును చెరసాయిగా ఉండే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణం చూస్తా ఉన్నాం. ఏదైతే ద్యాప గోపాల్ రెడ్డి గారి పేరుతోని ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వారికి ఆయన పేరు కాదు కదా, ఆయన ఏం చేసినా ఆయన ఆలోచన ఆయన ఊసు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి కూడా అలాంటి నాయకుడిని చెప్పే విధానంతోనే ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సారాంశం మొత్తానికి కల్వకుర్తిలో ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఆలోచన విధానంలో కల్వకుర్తి అంటే ఈ నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, చాలా మంది కవులు, కళాకారులు, మేధావులు ఇట్లా చాలా మంది మేధావులతో కూడుకున్న ఈ ప్రాంతాన్ని తీసుకొని మళ్ళీ మనం ఇప్పుడున్న జనరేషన్ వారికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఏదైతే వందే మాత్రం నుంచి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం రేపు 28వ తారీఖు జరగబోతున్న సందర్భం మొత్తానికి రేపు జరగబోయే కార్యక్రమం గ్రౌండ్ నుంచండి. పెద్దలు మన ద్యాప గోపాల్ రెడ్డి గారు గుడిగనిపల్లి నివాసులు మిర్జిల్ మండల వ్యక్తి. గతంలో ఇతని ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి సందర్భంగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 28 జూన్ 2026 నాడు వారి శత జయంతి ఉత్సవాలు కల్వకుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహం నందు కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఆయన గతంలో మన కల్వకుర్తి శాసనసభ్యునిగా మరియు కల్వకుర్తి పంచాయతీ సమితి అధ్యక్షునిగా మరియు డిసిసిబి చైర్మన్గా మరియు జిల్లా పరిషత్ చైర్మన్గా నీతి నిజాయితీ గల నాయకునిగా ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర ఉంది. మరియు ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నియోజకవర్గ రైతులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరియు చాలామందికి ఉద్యోగాలు, మనకు ఉపాధ్యాయులు కానీ వేరే ఎన్ని రకాల అవకాశాలు ఉన్న ప్రతి ఉద్యోగాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ వేరే పదవులలో ఉన్నప్పుడు కూడా ఎంతో మందికి ఉపాధి కలిగే విధంగా ఆయన సహాయ సహకారాలు చేయడం జరిగింది. మరియు ఈనాటి తరం నాయకులు, రాజకీయ నాయకులు కానీ ఆ నాయకుని యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు చాలా వరకు దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అలాంటి నాయకులు మా కల్వకుర్తి గడ్డ మీద ఉండడం మా కల్వకుర్తి ప్రజల అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఆయనను ప్రత్యేకంగా నాకు ఆయనతోటి అనుబంధం ఉంది కాబట్టి నేను ఈరోజు ఎంతో గర్వపడుతున్నాను. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కినందుకు నేను సంతోషపడుతున్నాను. కాబట్టి
ఈ కార్యక్రమాన్ని ఈ నియోజక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. గుడియాన్పల్లి ద్యాప గోపాల్ రెడ్డి గారు మన కల్వకుర్తి శాసనసభ్యులుగా, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులుగా ఎన్నలేని సేవలు అందించారు. ముఖ్యంగా వారు నిస్వార్థంగా రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయము. కాబట్టి వారిని గుర్తు చేసుకోవడం కోసము జూన్ 28 ఆదివారము వారి శత జయంతి, అంటే వారు 1926లో జన్మించడం జరిగింది. ఈ జూన్ 28కి వారు 100 సంవత్సరాలు. ఈ శత జయంతి సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం కోసము ఇక్కడ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా వారి గ్రామాలు ఎన్నో అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా వారితో వ్యక్తిగతంగా కూడా చాలా మంది నియోజకవర్గంలో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి రావాలి. వారి వ్యక్తిత్వము నిజంగా ఈరోజు మనకెక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించదు. వారు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత తన వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల ఆస్తిని ప్రజాసేవకి వారు అంకితం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఒక స్ఫూర్తి కావాలి. అదేవిధంగా ఇప్పుడున్న యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ కోసము రాజకీయాల్లోకి రావాలని నేను మనసారా కోరుకుంటూ, ఇదే సందర్భంగా గుర్తుండిపోయేలా ఏదైనా ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి నాన్ స్టాప్ సైక్లింగ్ కాంపిటీషన్ను కూడా ద్యాప గోపాల్ రెడ్డి గారిని స్మరించుకుంటూ చేయడం జరిగింది. ఇది ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనున్న బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో ఆ కాంపిటీషన్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో కూడా అందరూ విద్యార్థులు, యువత అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గోపాల్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించాల్సిందిగా ప్రార్థన. మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన గురించి నాకున్న అనుబంధం చాలా అనుబంధంగా ఉంది. ఎందుకంటే మేము చూసిన కాడికి ఆయన రైతు పక్ష నాయకుడిగా, అలాగే మా ఉద్యోగస్తులకు అప్పుడు టీచర్లకు కానివ్వండి, వేరే ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి అతను. ఇంకా అది చెప్పుకుంటూ పోతే రైతుల పక్షపాతి ఎందుకంటారంటే ఆయన పిసిసి ఏమంటారు, మన పిసిసి చైర్మన్ ఉన్నప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అతడు ఎన్నో ఒక కొత్త కార్యక్రమాన్ని కనిపెట్టడం జరిగింది. బోరు పడితేనే బోర్డు ఉచితంగా వేసేది, పడితే పైసలు లేకపోతే లేదు అనేది కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అప్పుడు ఆ రైతులు చాలామంది కూడా లబ్ధి పొందడం కూడా జరిగింది. ఆ విధంగానే ఇంకో విషయం, మేము ఒక టీచర్ ఉద్యోగానికని మా ఫ్రెండ్ తీసుకోపోవడం జరిగింది. అప్పుడు చైర్మన్ ఉండడం జరిగింది, చైర్మన్గా. అప్పుడు రఘునందన్ రెడ్డి అని ఒక మా స్నేహితుడిని తీసుకొని ఇతను ఉద్యోగం దొరకాలని, అతని 20-30 మెంబర్ల కింద ఉన్నది. అయితే అతని కొరకు ఆ 30 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంత సాహసమైన కార్యక్రమాన్ని, సాహసమైన నిర్ణయాన్ని ఎట్లా తీసుకున్నాడో అర్థం కాదు. ఈ కాలంలో ఉన్న వ్యక్తులు అలాంటి నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇంకా మన ఎందుకంటే ఇప్పటి తరానికి గోపాలరెడ్డి పరిచయం లేకపోవచ్చు. అతని నెక్స్ట్ తరానికి స్ఫూర్తి కొరకు మేమంతా ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే జనరేషన్కు గోపాలరెడ్డిని అవసరం ఏంది, గోపాలరెడ్డి ఏమేం చేసిండు అనేది వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్.